కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో వైద్యులు నిరసనకు దిగారు. కోల్కతాలో మెడికోపై జరిగిన దాడిని ఖండించారు. ముమ్మిడివరం ప్రధాన రహదారుల్లో ర్యాలీ నిర్వహించారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కలకత్తాలో జరిగిన దారుణ ఘటనకి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు ఐఎంఏ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి పిలుపు మేరకు ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు కూడా కంప్లీట్ మెడికల్ బంద్ నిర్వహించడం జరుగుతుందండి. అది ప్రైవేట్ గవర్నమెంట్ కూడా ఓన్లీ ఎమర్జెన్సీ సర్వీసెస్ మాత్రమే ఈరోజు చేసి ఉన్నాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మెయిన్గా వర్కింగ్ ప్లేసెస్లో ఉమెన్ సేఫ్టీ గురించి మనము ప్రధానంగా గళమెత్తుదామని మేము అనుకుంటున్నామండి. ఇప్పుడు చూస్తుంటే మనకి ఉమెన్ రిజర్వేషన్ కూడా పెరిగిన తర్వాత ఉమెన్ వర్కింగ్ అనేది చాలా ఎక్కువైంది. వర్కింగ్ ప్లేసెస్లో సేఫ్టీ అనేది ఆర్జీకర్ కోల్కతా మెడికల్ కాలేజ్లో జరిగినటువంటి ఒక దుస్థితి, అది సమాజం కూడా సిగ్గుతో తలదించుకునేటువంటి స్థితి అండి. అక్కడ ఒక మెడికల్ కాలేజ్లో పనిచేస్తున్నటువంటి సెకండ్ ఇయర్ పీజీని 36 గంటలు కష్టపడి శ్రమించి ఆ తర్వాత కాసేపు నిద్రపోదామని చెప్పి వెళ్ళి పడుకున్న ఒక మెడికల్ ఆఫీసర్ని, ఒక డాక్టర్ గారిని దారుణంగా రేప్ చేసి చంపేయడం జరిగింది. దీని నిరసనగా ఇండియా వైడ్ నిరసనలు తెలియజేస్తున్నారు. ఆ నిరసనలో భాగంగానే మేము కూడా ఏపీపీహెచ్డిఏ తరఫున, ఆంధ్రప్రదేశ్ పిహెచ్సి డాక్టర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మార్నింగ్ ఎవ్రీ మండలంలో కూడా మేము ర్యాలీ చేయడం జరిగింది. అలాగే ఈరోజు డిఎంహెచ్ ఆఫీస్కి పిహెచ్సి మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా వచ్చి ఒక